I love the way you guys organize. You have people interacting with me even post donation, and very lovely organizing. And again, coming to on a lighter note, musical night kada. So, meeku favorite type of music edi? What are your favorite songs? Tavan ga songs in. Yeah, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. It's not like I follow anyone as such, but as such you're asking the wrong person. Okay. I'm not much into movies or music or all that. I don't know. I don't give my preference doesn't నాకు ఆ థాట్ రాదు, ఆలోచన రాదు ఎక్కువగా. I have to relax or enjoy music or something. అదే మళ్ళీ చెప్తున్నాను, నేను చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారు, అండ్ దట్ టు అ వర్క్ హాలిక్. ఆ వర్క్ హాలిక్తో నా జీవితం గడిపి నేను కూడా ఒక వర్క్ హాలిక్గా తయారయ్యాను. సో చంద్రబాబు నాయుడు సార్స్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మ్యూజిక్ అంటే బ్రో ఏం కావాలి బ్రో? ఆయనకి ఏం ఉండదు. మీరు ఆవిడ ఎంత కష్టపడుతున్నారు తెలుసా? ఆవిడ నన్ను పక్కన పెట్టుకుని నేను మ్యూజిక్ వింటానా లేదా, ఆవిడ ఎంత కష్టపడిపోతుంది అంటే. కాదు సార్, అన్ని సీరియస్ క్వశ్చన్స్ అందరూ అడుగుతారు. ఇలాంటి ఇంటరాక్షన్ వెరీ. మీరు ఈ ట్రస్ట్కి మీరు డొనేట్ వేరే చేశారని చెప్పారు కదా, ఇలాంటి క్వశ్చన్లు అడగచ్చా? Maybe on the lighter note to make everyone smile and laugh. Antaru laughing is a stress blocker. I mean stress buster. So he's making all of us laugh and with a good question and a good answer. Madam, good evening madam. Actually మీకు తమన్ గారి ఆల్బమ్స్లో బాగా నచ్చిన ఆల్బమ్ ఏంటి? బ్రో ఇప్పుడే ఆయన ఆన్సర్ ఇచ్చారు ఆవిడ. అండ్ వన్ మోర్, don't embarrass me please. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఈవెంట్కి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవుతారా? తప్పకుండా ఆయన అటెండ్ అవుతారు. ఓకే తప్పకుండా హీల్ అటెండ్. హలో మ్యామ్ నమస్తే మ్యామ్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రభుత్వాలకి సంబంధం లేకుండా 28 ఇయర్స్ నుంచి మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ని నడిపిస్తున్నారు. సో బేసిక్గా మేము చాలా ట్రస్ట్ల గురించి వింటూ ఉంటాం, ఇన్ని ఇయర్స్ నుంచి నడిపిస్తున్నారు. ఎక్కడో చోట చిన్న చిన్న నెగిటివిటీస్ అనేవి ఉంటాయి, బట్ ఎన్టీఆర్ ట్రస్ట్లో నేను విన్నాగా నుంచి ఎక్కడ నెగిటివిటీ అనేది ఒక్కటి కూడా నేను ఎప్పుడు వినలేదు. బట్ దానికి రీజన్ ఏమనుకోవచ్చు అంటే ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా, ఎక్కడ నెగిటివిటీ లేకుండా ఇన్ని ఇయర్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ని నడిపించడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? దట్ ఈస్, అది ఏమి కాంట్రవర్సీస్ లేకుండా మా ట్రస్ట్ అనేది ముందుకు వెళ్తానంటే వీఆర్ వెరీ ఓపెన్ అబౌట్, మాకు అన్నీ ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్, ఎక్కడ మీకు ఏ ఇష్యూస్ ఉండవు. బికాస్ మా టీమ్ యాజ్ సచ్ మేము చాలా డెప్త్కి వెళ్తాం, ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి వెళ్తుంది, ఏమి చేస్తున్నాము దాంతో అనేది మేము చాలా డెప్త్కి వెళ్ళి మేము చూస్తాము. అట్లానే క్వాలిటీ, ఎస్పెషలీ బ్లడ్, దాని క్వాలిటీ అనేది ల్యాబ్లో చెక్ చేయబడుతుంది. అదే కాకుండా బ్లడ్ డొనేషన్ క్యాంప్లోనే వీ డూ హ్యావ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఎక్కడన్నా మాకు డౌట్ఫుల్ కేసు ఉన్నప్పుడు వీ ఇమీడియట్లీ రిజెక్ట్ బ్లడ్ డొనేషన్ ఫ్రమ్ దెమ్ అండి. మేడం భువనేశ్వరి మేడం, దిస్ ఇస్ కీర్తి. ఆ రోజు కాన్సర్ట్కి ముందుగా